ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 3వ భాగంలో అంశాలను చూస్తున్నాము. ప్రస్తుతం అందులో 9 శుద్ధ చైతన్యము, ప్రాపంచిక క్లేశములు, అలాగే మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఒక వృక్షమునకు ప్రారంభ స్థితి బీజమే అయి ఉన్నది కదా. ఈ జీవునకు బీజము బ్రహ్మము అయి ఉన్నది. అట్టి బ్రహ్మము ఆకాశము వలె సర్వత్రా వెలుయుచున్నది. ఈ జీవుని పట్ల మనకు కనిపించే జగత్తులు అనేక జగత్తులు అంతర్లీనమై ఉన్నాయి. అరటి మట్టల వలె భూమిపై గల పెద్ద సంఖ్యలో ఉన్న కీటకముల వలె ఈ జీవుని యందు అనేక మంది జీవులు ఉన్నారు. వేసవిలో చెమటలో నుండి ఆయా క్రిమి జాలమంతా ఉత్పన్నమవుతోంది చూచావా. శుద్ధ చైతన్యము బాహ్యాభ్యంతరములందు అనేక దృశ్య రూపములను ధరించుచు అనుభవించుచున్నది. అది ఎక్కడ దేనిని ఆశ్రయిస్తుందో అక్కడ దానిగా అవశ్యము పరిణమిస్తూనే ఉంటుంది. ఈ జీవులు అనేక విధములైన ఆరాటములతో ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ స్వాత్మసిద్ధి చేత మాత్రమే వారికి పరిసమాప్తి పొందుచున్నాయి సుమ. అయితే వారు మధ్య మధ్యలో ఏ ఉపాసనా క్రమంచే ఏ విధంగా ప్రయత్నిస్తారో ఆయా విధంగా అట్లే ఆయా పరిణామములు ప్రాప్తిస్తూ వస్తున్నాయి. దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. యక్షులను ఆరాధించేవారు యక్షులనే చేరుచున్నారు. హిరణ్య గర్భుడగు బ్రహ్మను ఆరాధించేవారు బ్రహ్మనే పొందుచున్నారు. అఖండము నిత్యము సర్వము అగు బ్రహ్మమును ఆరాధించేవారు బ్రహ్మానుభవమునే పొందుచున్నారు. కాబట్టి రామ, ఏది ఉత్తమమైనదో అదియే నీ చేత ఆరాధించబడుగాక. మన శుక్రుడు మొట్టమొదట అప్సరస రూపం అను దృశ్యమును చూచాడు. అటు చూస్తున్నప్పుడు మలిన చిత్త స్వభావముచే బద్ధుడు అయినాడు. మరొక సమయములో నేను దుష్ట సాంసారిక స్వభావమును ఆశ్రయించానేమిటి అని మెలకువను ఆశ్రయించాడు. మరల తపస్సును ధ్యానమును నిర్వర్తించుటచే జ్ఞానమును సముపార్జించాడు. చిత్తము శుద్ధము అయ్యింది. అట్టి చిత్త నిర్మలత్వం యొక్క ప్రభావముచే ముక్తిని సంపాదించాడు. వాస్తవానికి ఈ జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడే. శుద్ధ తత్వానుభవమునందు ఉండియే ఈ శుద్ధ చైతన్యం ఒకప్పుడు కాకతాళీయంగా ప్రాపంచిక వ్యసన క్లేశములను స్వయముగా ఆశ్రయిస్తోంది. అయితే ఒకడు ఆదమరిచినంత మాత్రం చేత తనను తాను కోల్పోచున్నాడా? లేనే లేదు. అట్లాగే ఏ జీవుడు కూడా ఎప్పుడు కంటే ఆత్మతత్వం ఏమాత్రం కోల్పోవటయే లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా శుద్ధ చైతన్యము ప్రాపంచిక క్లేశములు అనే దానిలో మనకు విషయాలను వివరించడం జరిగింది. ఇక తర్వాత 10 జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములు. శ్రీరాముడు: హే మహర్షి, మీరు జాగ్రత్త స్వప్న సుషుప్తులను గురించి కొన్ని విశేషాలు మాకు చెప్పారు. వీటికి ఒకదానితో మరొక దానికి గల సంబంధం ఏమిటో మరికొంత వివరించండి. ఈ జాగ్రత్త సత్యము వలె వ్యవహార హేతువై కార్యకారణములతో కూడినదై ఇట్లు ఎందుకు ప్రాప్తిస్తోంది? స్వప్నం భ్రమగాను అసత్యముగాను ఎందుకు ఉండి ఉంటోంది? జాగ్రత్త స్థిరంగాను స్వప్నం అస్థిరంగాను ఎందుకు ఏర్పడి ఉంటోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రతి జీవుని యొక్క శుద్ధ చిత్ స్వరూపమునకు ఆకారము గాని వికారములు గాని లేవు. అది భావం కంటే మునుముందే ఉండుటచే భావాతీతమైనది. అది గుణములకు వేరై ఉండుటచే త్రిగుణరహితమైనది. అనిర్వచనీయమై ఉండి కూడా ఉండుట, గ్రహించుట, ఆనందించుట అను 3 ప్రకటనలు కలిగి ఉంటుంది. సచ్చిత్ ఆనందం. ఓ రాఘవ, జగత్తు స్థిర ప్రత్యయయుక్తమైనది.
స్వప్నం అస్థిరమైనది అనే అభిప్రాయం నీవు వెలిబుచ్చుచున్నావు కదా. అయితే స్వప్నం కూడా ఆ స్వప్నం అనుభవించబడుచున్నట్టి సమయంలో ఇది వాస్తవమే అనే అభిప్రాయం కలుగజేస్తూనే ఉన్నది. అట్టి అభిప్రాయం కలిగించకపోతే స్వప్నం అనే అనుభవమే ఉండేది కాదు. అంటే స్వప్నం కూడా ఆ స్వప్న సమయంలో జాగ్రత్త లక్షణాలు కలిగి ఉంటున్నట్లే కదా. అదేవిధంగా ఈ జాగ్రత్త కూడా అనేక అస్థిరములైన విశేషములు కలిగి ఉండటం చేత ఇదంతా స్వప్నతుల్యమే అగుచున్నది. ఇక అనుభవ విషయానికి వస్తే ఇది స్థిరం, ఇది అస్థిరం అను భావన ప్రాప్తించడం తప్పించి జాగ్రత్త స్వప్నములకు భేదమేమున్నది చెప్పు. ఆ రెండింటిలోని అనుభవం అనున్నది మాత్రం సమమే అయి ఉన్నది. ఆ రెండూ కూడా ద్రష్ట యొక్క అనుభవములే కదా. స్వప్నం కూడా స్వప్నకాలంలో కొంత స్థిరత్వమును జీవునకు పొందింపజేస్తూనే ఉన్నది. అందుచేత స్వప్నానుభవం జాగ్రత్త అనుభవమునకు సమానమైనది. అట్లాగే ఒకడు తన యొక్క బాల్యపు అనుభవములను, సంబంధములను, భావనలను గుర్తు తెచ్చుకుంటున్నాడు. అవన్నీ స్వప్నం లాగానే హృదయాకాశంలో చూడబడుచూ ఉంటాయి. అసలు ఈ జాగ్రత్త స్వప్నములను అనుభవజ్ఞుడు దృష్ట్యా చూచినప్పుడు ఏ అనుభవం ఎంతసేపు స్థిరంగా ఉంటుందో చెప్పు. స్వప్నం కూడా జాగ్రత్త వలనే అనుభవం కాగలదు అని చెప్పటానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. హరిశ్చంద్రుడు అను రాజుకు ఒక్క రాత్రి అందలి స్వప్నంలో 12 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ప్రాప్తించింది. అసత్యం పలకకుండుట అను అతని జాగ్రత్త సంస్కారం స్వప్నంలో కూడా ప్రతిభాసించింది. ఏ బుద్ధి యొక్క స్థైర్యాంశము చే మనం ఈ జాగ్రత్తను చూస్తూ ఇదంతా స్థిరమైనదే అని భావన చేయటం జరుగుతుందో అదే బుద్ధి యొక్క స్థైర్యాంశము కారణంగా స్వప్నంలో కూడా స్వప్న సమయంలో అట్టి భావనే మనం కలిగి ఉంటున్నాం. స్వప్నం కూడా జాగ్రత్త వలనే అన్ని విధముల అనుభవమునకు రాగలదు అనే విషయం మనం ఉత్పత్తి ప్రకరణంలోని లవణోపాఖ్యానంలో గమనించాం కదా. స్వప్నంలో కూడా జాగ్రత్త వలె జ్ఞానాంశ స్థిరమైనది. అయితే స్వప్న బుద్ధి కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్వప్న వ్యవహారం ప్రాప్తించటం జరుగుతోంది. ఇది ఎంతవరకు స్థిరంగా తోస్తూ ఉంటుందో అది అంతవరకు జాగ్రత్తతో సమానమే కదా. జాగ్రత్త ఇక్కడ జగత్తులో కనిపిస్తున్న అనేక విశేషాలన్నీ క్షణభంగురమే అయి ఉండుటచే ఈ జాగ్రత్త కూడా స్వప్నం వంటిది. దేని చేతనైతే ఈ శరీరం ఉజ్జీవించబడుతుందో అట్టి శరీరాంతర్గత తత్వముని తేజము, వీర్యము, జీవము, చైతన్యము మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ జీవించుటాను కార్యక్రమమునకు హేతువు ఆ చైతన్యమే. ఈ శరీరం మనోవాక్కర్మలచే వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పుడు ప్రాణవాయువులచే ప్రేరితమైన జీవ చైతన్యం హృదయం నుండి బయటకు వెడల్చున్నది. బాహ్య ప్రదేశాలలో సంచరిస్తోంది. జీవ చైతన్యం దేహాంతరంలో ఉన్న నాడులు సంచరిస్తున్నప్పుడు శరీరమంతటా జ్ఞానం లేక సంవిత్తు ఉదయిస్తోంది. ఆ జీవ చైతన్యమే దృశ్యం వైపు ప్రసరించినప్పుడు జగత్తును పొందుచున్నాను అను భావన పొందుచున్నది. అట్టి అనుభవముని చిత్తము అని అంటున్నాం. అనగా జీవ చైతన్యమే దృశ్యమునకు సంబంధించిన జగద్భ్రమను తన యందు అంతు లేకుండా దర్శించుచున్నది. అట్టి జగద్భ్రమ అటు జాగ్రత్తలోను ఇటు స్వప్నంలోనూ కూడా ఉదయిస్తుంది, విహారం సల్పుతోంది. జాగ్రత్త స్వప్న దృశ్యాలు రెండు చిత్తము యొక్క అంతరాంతర విశేషాలే. శ్రీరాముడు అయితే ఈ జగద్దర్శన వ్యవహారమంతా చిత్తం యొక్క అంతర్గతంలో ఏర్పడి ఉంటున్న చమత్కారమేనంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి అవును, ఎట్లా అంటావా? ఈ జీవ చైతన్యమే నేత్రములో మొదలైన ఇంద్రియ ఛిద్రముల గుండా బాహ్య ప్రదేశములకు వ్యాప్తి చెందుచున్నది కదా. అట్లు వ్యాప్తి చెందుచు వాయు వీచికల వలె తాను ప్రసరించిన చోటును ఆక్రమించుచు పలువిధ వికారములచే పూర్ణమగు రూపమును తన యందే తాను గాంచుచున్నది. జీవ చైతన్యము స్వతహాగా స్థిరత్వమును పొంది ఉంటున్నప్పుడు స్వీయ లక్షణమైన స్థిరత్వమును బాహ్యమున దర్శిస్తోంది. అదే రీతిగా స్వతహాగా అస్థిరత్వం పొందుచున్నప్పుడు అదే అస్థిరత్వమును అట్లే అంతరమున కూడా దర్శిస్తోంది. ఈ జీవుని యొక్క ఇది స్థిరముగానే ఉన్నది అను భావన అతని స్వసత్త యొక్క స్థిరత్వమునకు సంబంధించినదే కానీ మరి ఇంకా దేనికో సంబంధించినది కాదు. బాహ్యమున ఏది స్థిరత్వం కలిగిండుట లేదు
అట్లే అంతరంన కూడా. నీ భావనను అనుసరించే సర్వము నీయందు ప్రవర్తించుచున్నది. చిత్తమును అనుసరించే జగత్తు దృశ్యమానమగుచున్నది. స్వసంకల్పములను అనుసరించే ఈ కనబడే నిత్యానిత్య అనుభవములు ఏర్పడటం ఉండటం జరుగుతోంది. దేనిని ఎట్లు పొందుచున్నావో అదంతా అట్లు నీ చిత్తమునందే ప్రాప్తించుచున్నది. స్వప్నం కూడా చిత్తం యొక్క జాగ్రత్తకు వేరైన చోట నిర్వర్తిస్తున్న స్వీయ రచన చమత్కృతి. సుషుప్తి. మరొక సమయంలో ఈ శరీరం మనస్సు వాక్కు కర్మలచే ఏమాత్రం క్షోభ చెందకుండా ఉంటుంది. అనగా మనస్సు వాక్కు కర్మలు మౌనం లేక నిశ్శబ్దం వహించి ఉంటాయి. అప్పుడిక జీవ చైతన్యం శాంతముగాను స్వస్థతగాను ఉంటుంది. సమత్వం చెందినట్టి ప్రాణవాయువుతో కూడి అక్షుభితమై ఉంటుంది. గాలి వీచికలు లేని చోట దీపం సంచలనరహితంగా ఉంటుంది చూచావా? సుషుప్తి అనబడు స్థితిని నిశ్చలమగు చోట వెలిగే దీపంతో పోల్చవచ్చు. ఆ సమయంలో అవయవమందలి నాడులయందు దృశ్య విషయ సంబంధమైన జీవ ప్రసారం ఉండదు. అనగా నేత్రములు మొదలైన ఇంద్రియముల ద్వారా బహిఃప్రసరణ ఉండదు. నువ్వులందు నూనె ఉన్నట్లు, మంచునందు శీతలము ఉంటున్నట్లు, నెయ్యిలో తైలత్వం ఉంటున్నట్లు సుషుప్తిలోని జీవుని యందు మనస్సు అంతర్గతమై మరుగున పడి ఉంటుంది. అట్టి సమయంలో ఇంద్రియ విషయములేవి ధ్యానింపబడుట లేదు. కనుక జీవ చైతన్యము బ్రహ్మాత్మయందు సౌమ్యం వహించి ఉంటుంది. ఒకానొక సౌమ్య ప్రాణసహిత స్థితి అనుభవం అవుతోంది. స్వప్న జాగ్రత్తల కంటే వేరే ప్రత్యేకత గల మౌన స్థితిని పొంది ఉంటుంది. అట్టి సుషుప్తి దశలో జ్ఞాన అజ్ఞానములకు భేదం ఉండదు. కానీ ఎరుక అనునది ఉండియే ఉంటుంది. ఆ ఎరుక సుషుప్తి సమయంలో మౌనం అను అనుభవం పొందుచున్నది. తురీయము. ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే విలక్షణమైనది. అయితే అట్టి 3 సమయములందు అది ప్రకాశించుచూనే ఉన్నది, ప్రజ్వరిల్లుతూ ఉంటున్నది. ఇది వేరైనట్టి ఒక అవస్థ కానే కాదు. 3 అవస్థలయందు కూడా నిశ్చలముగా మార్పు చేర్పులు పొందక ఉన్నట్టి నిత్య సాక్షిత్వమే తురీయము. శ్రీరాముడు. మహర్షి, ఈ తురీయావస్థ ఎప్పుడు ఎట్టివారిచే పొందబడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి. ఒకడు అనేక ప్రయత్నములు ప్రయోజనంగా మరియు శాస్త్రసారమును ఎరుగుటచే చైతన్యం యొక్క నిత్య సమత్వమును గ్రహించుచున్నాడు. తత్ప్రయోజనంగా సమస్త దృశ్య వ్యవహారముల నుండి ఉపరతిని పొందుచున్నాడు. ఈ రెండింటిని సునిశ్చితపరచుచున్నట్టి స్వప్రయత్నముల చేతనే బ్రహ్మ సాక్షాత్కారం ప్రాప్తించుచున్నది. ఏకాగ్రత విచారణ యోగి సర్వసమత్వం అనేది దృఢమైన బోధను కలిగి ఉంటున్నాడు. అతడు జాగ్రత్తనందు ఉండవచ్చు, లేదా స్వప్నావస్థయో లేక సుషుప్తావస్థయో ఆశ్రయించవచ్చు. వ్యవహారశీలుడే ఈ సంసారిక లౌకిక కార్యక్రమములందు నిమగ్నుడై ఉండవచ్చు, లేదా సర్వ కార్యక్రమములను త్యజించి ఏకాంత నిష్ఠుడై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతని నిశ్చల సర్వసమ నిత్యోదిత స్థితికి ఏమాత్రం లోటు ఉండదు. ఈ నేను, నీవు, అతడు, జగత్తు అను వ్యవహారమంతా సర్వపరిశేష్యము సస్వరూపము అయినట్టి ఆత్మ కంటే వేరే ఏమీ కాదు అని గ్రహించి అతడు ఈ సర్వమును దర్శించుచున్నాడు. అట్టి స్థితినే మనం తురీయావస్థ అంటున్నాం. వాస్తవానికి తురీయ స్థితి అనిర్వచనీయమైనది, మాటలకు అందనిది, అయితే అనుభవంచే గ్రహించబడేది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు కేవలం సాక్షియే అతీతమై ఈ 3 విశేషములను తన యందు కలిగి ఉండి ఉంటున్నది. సుషుప్తి నుండి స్వప్న జాగ్రత్తలకు పునః ప్రయాణం. సుషుప్తి యందు జీవ చైతన్యము సౌమ్యత్వమును పొందుచు ప్రాణములతో సంచలనరహితమై ఏకత్వమును పొందుతుంది కదా. అట్టి జీవ చైతన్యము కొంత సమయం తర్వాత మరల ప్రాణములచే సంచాలితమవుచున్నది. అప్పుడు అనుభవముకు సంబంధించిన స్పందన పొందనారంభిస్తుంది. క్రమంగా ఇంద్రియ దృశ్య విశేషముల గురించిన చాంచల్యముచే చలనం పొందుతోంది. అప్పుడు భోగం పొందుటకు అనుకూలమైనట్టి ఇతఃపూర్వపు సంస్కారముల ఉద్బోధ రూపుదిద్దుకుంటోంది. అట్టి ఉద్బోధయే చిత్తము రూపమును ఉదయించుచున్నది. సుషుప్తి నుండి స్వప్నంలోనికి పునరాగమనం. స్వప్నస్థితి యొక్క పునఃప్రవేశ సమయంలో జీవ చైతన్యము భావాభావముల రూపమున కల్పనా జగత్తును భ్రమగా పొందుతోంది. అట్టి భ్రమల యొక్క ఫలితంగా తన అంతఃకరణం నుండి దృశ్యమును శీఘ్రంగా అవలోకించటం,
తాను దాని యందు పాల్గొన్నట్టి అనుభవం పొందడం జరుగుతోంది. ఎప్పుడైతే జీవ చైతన్యము ప్రాణవాయువుచే కొంచెం సంక్షుభితం అవుతుందో అప్పుడు భావన చేయుట అను స్థితిని పొందుచున్నది. ఇక ఎక్కువగా సంక్షుభితం అవ్వటం జరిగితే అప్పుడు విపరీత భావనలను ఆ స్వప్న జగత్తునందే పొందటం జరుగుతోంది. నాడులు శ్లేష్మ జలముచే పూర్ణమై ఉండునప్పుడు ఆ సమయంలో నిద్రావస్థలో ఉండే జీవుడు తన అంతఃకరణంలోనే అనుభవములు, సంఘటనలు, సంభ్రమములు పొందుచున్నాడు. అదంతా బాహ్యమున ఏర్పడే ఏవేవో సంఘటనలే అనుకొని అతడు దర్శిస్తూ ఉంటాడు. స్వప్న సమయంలో నాడులు రక్తంచే పూర్ణమై ఉంటాయి. ధాతుమయమైన ప్రదేశమును, కల్పితమైన కాలమును జీవుడు తన యందు భావనాపూర్వకంగా జాగ్రత్తతో సమానంగానే గాంచుచు ఇదంతా బాహ్యమునందే ఏర్పడుతోంది అని మాత్రం అనుకుంటూనే పొందుచున్నాడు. స్వప్నానుభవం కూడా జాగ్రత్త అనుభవం వంటిది. ఈ జీవుడు స్వప్నంలో కూడా నేత్రాదుల ద్వారా జాగ్రత్తలో బాహ్యమునందలి వస్తుజాలమును అవలోకించుట అను అనుభవంతో సమానమైన వ్యవహారత్వంనే పొందుచున్నాడు. వాస్తవానికి అతడు భౌతికమైన నేత్రములను ఉపయోగించటమే లేదు. నేత్రరహిత సందర్శనం కొనసాగుతోంది. శ్రీరాముడు స్వప్నంలో సంఘటనలు రచించున్నది స్వప్నద్రష్ట అయినా మరింకెవరన్నానా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఈ జీవుడు అనుభవంలో ఉన్నది స్వరూపంగా కలవాడే అయి ఉన్నాడు కదా. ఇతడు తన యందు ఏ వాసనలు కలిగి ఉంటే స్వప్నంలో ఆ వాసనలకు సంబంధించిన సంఘటనలే గాంచుచున్నాడు. అయితే ఆ స్వప్నం పొందుచున్న సమయంలో జీవ చైతన్యము ఈ నేత్రములు మొదలైన ఇంద్రియములలోకి ప్రసరించకుండానే ఆలోచన సంక్షుబ్ధమును మాత్రం పొందుచున్నది. అది తన అంతఃకరణమునందే తన వాసనలను అనుసరించి ఆయా పదార్థములకు, సంఘటనలకు సంబంధించిన అనుభవం కల్పించుకొనుచున్నది. అందుచేత ఈ జీవుని యందు స్వప్నము బాహ్యం నుండి మరెవరో కల్పించుట లేదు. స్వప్నము జీవచైతన్యం యొక్క మందబుద్ధి వాసనలతో కూడినప్పటి భావనా తరంగములు. అంటే భౌతికమైన ఇంద్రియములు నిద్రాణమై ఉండగా మనస్సుచే లేక ఊహయందు ఇంద్రియానుభవములు గాంచటం, బుద్ధి మందముగా ఉండటం, వాసనలు విజృంభించుట, ఆర్తి, ఈ మూడు అటు స్వప్నమునకు ఇటు జాగ్రత్తకు కూడా కారణమగుచున్నాయని గ్రహించు. జీవుడు ప్రాణముచే విక్షుబ్ధమై బాహ్య శబ్దాది విషయములను కాంచుటను మునులు జాగ్రత్త అని వచిస్తున్నారు. అంటే ప్రాణవాయువు నాడులందు ఇంద్రియములందు ప్రసరించుచుండగా బాహ్య వస్తువుల విషయంలో సంస్పర్శను వాసనలతో కూడి భావనలతో జోడించి అనుభవమును పొందటం. అయితే జ్ఞానవంతుడు, ధీమంతుడు అయిన వాడెవ్వడు అసత్యమగు ఈ జగత్తునందు ఎన్నడూ సత్యత్వ బుద్ధిని కలిగి ఉండడు సుమ. ఈ స్వప్నతుల్యమగు వ్యవహారములందు ఇవన్నీ సత్యమే అని భావన చేసేవాని దృష్టియే స్వయంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు పొందటానికి కారణమగుచున్నది. ఈ జాగ్రత్త విషయమై సత్యత్వ బుద్ధిని ఆశ్రయించే సంసార జీవుల స్థితి ఎన్నెన్ని దోషములకు చోటు ఇస్తుందో చెప్పటం ఎవరితరం? ఈ దృశ్య లేక సంసార వ్యవహారంలో కనిపిస్తున్న ఈ విశేషములు సత్యము, నిత్యము అను తాదాత్మ్యమే మృతమని, ఇందల అసత్యమును, అనిత్యమును ఎరిగి తాదాత్మ్యం చెందకుండుటచే అమృతత్వమని కవులు చెప్పుచున్నారు. అందుచేత అట్టి సంసార సత్యత్వ దృష్టిని జయించుటను మృత్యువు జయించుట అని గ్రహించు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయంలో అనే వాటిని గురించి వివరించడం అనేది జరిగింది. మనకు వీటి గురించి ఉపనిషత్తు కూడా ఉంటుంది. మాండోక్యోపనిషత్తులో పూర్తిగా వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ తురీయము అనేది ఆనంద స్థితి. ఆ స్థితికి చేరుకోవడం అనేది ఈ జీవుని యొక్క లక్ష్యము అని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకు వివిధ అంశాలను తెలియజేయడం జరిగింది. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.